వెల్కమ్ టు టీ80 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. కాల్వశ్రాంపూర్ మండలంలోని మినీ మేడారంగా పిలువబడే మిర్జంపేటలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం నీటి వసతి, స్నాన ఘట్టాల వసతి, విద్యుత్ దీపాలు, రహదారి మరమ్మతులు, అమ్మవారి గద్దెల అలంకరణ తదితర సౌకర్యాల ఏర్పాట్లు పూర్తి చేశారు. కొలిచిన వారికి కొంగు బంగారమై కోరికలు తీర్చే దేవతలుగా మిర్జంపేట సమ్మక్క సారక్కలుగా పేరుగాంచారు. గత 50 సంవత్సరాలుగా మానేరు తీర ప్రాంతంలో అన్ని సౌకర్యాలతో ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా జాతర ఏర్పాట్లను పూర్తి చేశారు. సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం కరీంనగర్, హైదరాబాద్, మహారాష్ట్ర, పెద్దపల్లి, మంతని, జమ్మికుంట తదితర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లించి అమ్మవారి సేవలో తరించిపోతున్నారు. జాతర కమిటీ చైర్మన్ ఉయ్యాల అశోక్, వైస్ చైర్మన్ మూలరాజు, కమిటీ సభ్యులు బొంగుని శశి, ఉయ్యాల సాగర్, ఉయ్యాల నరేష్, తిప్పని తిరుపతి, మాజీ ఎంపీటీసీ పోషాల సదానందం, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సరళమ్మ జాతరలో 22 తారీఖు బుధవారం రోజున కంకవన మహోత్సవ కార్యక్రమం జరుగును. గ్రామ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరు. గురువారం రోజు ఉదయం పైడిద్దరాజు మరియు సరళమ్మ గద్దెకు వచ్చును, ప్రతిష్ఠించబడును. అదే రోజు రాత్రి 10 నుండి 12 గంటల మధ్యలో సమ్మక్క తల్లి ఈ గద్దెల వద్దకు చేరుకును. ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా సౌకర్యాలు, వాటర్ మరియు కరెంటు, రవాణా సౌకర్యం కల్పించడం జరిగింది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరు. కాల్వశ్రాంపూర్ మండలంలోని మిర్జంపేట గ్రామంలో గత 50 నుంచి 60 సంవత్సరాల వ్యవధి నుండి ఇక మినీ మేడారంగా పిలుచుకోబడ్డ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఎంతో వైభవంగా జరుగుతుంది. మరి మా సమ్మక్క సారలమ్మ జాతరకు చుట్టూ ఒక 30-40 గ్రామాల ప్రజలే కాకుండా ఒక 3-4 జిల్లాలు, భూపాలపల్లి జిల్లా, వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, మరి మంత్రి జిల్లా నుంచి మహారాష్ట్ర నుంచి రావడం జరుగుతుంది. మరి మా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మరి అన్నగారు మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పడంతో జాతర కమిటీ, కాంగ్రెస్ కమిటీ, గ్రామ కమిటీ వారి కోరిక మేరకు మరి పోయి అడగడంతో అన్నగారు స్పందించి మరి రోడ్డు మరమ్మతులు కూడా చేయించడం జరిగింది. ఇక్కడ విద్యుత్ అయితేనేంది, ఇక్కడ వాటర్ సమస్య లేకుండా, ఎలాంటి అంతరాయం లేకుండా జాతర కమిటీ వాళ్ళు మరి ఒక 20-25 రోజుల నుంచి నిరంతరంగా కృషి చేయడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి సౌకర్యం లేకుండా జాతర కమిటీ వారు చూసుకుంటుండ్రు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ సహకరించాలి. మరి 21, 22, 23 తేదీలలో జాతర జరగబడను. 22 రాత్రి నుంచి అమ్మవారికి మొక్కులు పెట్టబడను. అదే తదనంతరం 24 తారీఖు సాయంత్రం అమ్మవారు మరి తిరిగి మళ్ళీ అక్కడ పోబడను. మరి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను.